మీరు అన్నట్టు సింగపూర్లో ఇందాక ఒకటి కాన్స్టెంట్గా ఒక ప్రభుత్వం మెయింటైన్ అవుతూ వచ్చినారు. ఇక్కడ 2019 to 24 కనుక అధికార మార్పిడి జరగపోయి ఉంటే ఈరోజు రాష్ట్రం పరిస్థితి బియాండ్ ద పాలిటిక్స్, నేను ఇది ఒక విజన్ పరంగా అడుగుతున్నాను, అదొకసారి. ఎందుకంటే 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కొనసాగుంటే మన రాష్ట్ర రూపురేఖలు చాలా మారిపోయాయి. ఎందుకంటే ఆ టైంలో 2014 నుంచి 19 టైంలో ఆయన మధ్యలో చాలా అసలు ఎన్నో రకాల ఆలోచనలు ఇముడ్చుకొని ఉన్నారు. వాటినిలో కనీసం ఒక 2-3 కూడా ఇంప్లిమెంట్ చేసే అంత టైం సరిపోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పీరియడ్ అనేది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీకి కనీసం ఒక 15-20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన స్పాన్ ఆఫ్ అధికారం ఉంటే కనుక చాలా అద్భుతాలు సృష్టించగలరు. అప్పట్లో మీకు ఒక 2-3 ఉదాహరణ చెబుతాం. ఇప్పుడు మనకి ఇక్కడ కడప జిల్లాలో తడకనపల్లి అనే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో అంత పేద ముస్లిం మహిళలు కుటుంబాలు వాళ్ళందరూ కూడా పాలకోవాలు తయారు చేస్తారు. అది చాలా రుచికరంగా ఉంటాయి పాలకోవాలు. వాళ్ళందరూ కట్టెల పొయ్యి మీద పొగ బారుతా ఇట్లా చాలా వాళ్ళ అనారోగ్యానికి గురవుతా చేస్తారు. కానీ ఆ కోవాలు చాలా రుచికరంగా ఉంటాయి. దాన్ని చాలామంది వచ్చి కొనుక్కెళ్తారు. అది చూస్తే ఇప్పుడు బాబు గారు కూడా మామూలుగా జనరల్గా ఏ పాలకుడైనా చూస్తే వాళ్ళకి ఏదైనా ఒక మార్కెటింగ్ చేయటమో అంతవరకు చేస్తారు ఆ పాలన. కానీ ఈ బాబు గారు ఆలోచన అక్కడితో ఆగిపోవాలా. ఆయన 361 డిగ్రీ పాలకుడు ఎందుకు అయ్యాడనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా. ఆయన సూక్ష్మంగా వెళ్తారు. ఇప్పుడు వీళ్ళలో స్కిల్ ఉంది. ఆ స్కిల్ను ఉపయోగించి మనం దాన్ని వీళ్ళ లైఫ్ స్పాన్ జీవన ప్రమాణాలు ఎట్లా పెంచాలి అనేది ఆలోచించారు. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే ఆలోచన ఇంకా అది ఇంప్లిమెంట్ కాలే. అప్పటికి ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళకి పాడి గేదెలు సరఫరా ప్రభుత్వ శాఖల నుంచి సబ్సిడీ మీద ఇంటింటికి. మళ్ళీ ఇంటింటికి పాడి గేదెలు సరఫరా అంటే వాటి పోషణ ఇవన్నీ కూడా కష్టమవుతుంది. వాళ్ళందరూ చాలా పేద తరగతి ప్రజలమ్మ. అందుకని వీళ్ళందరికీ కూడా ఒక కలెక్టివ్గా ఒక ఫార్మ్ లాగా పెట్టాలని ఇప్పుడు అందరి ఇళ్ళకి సంబంధించి అక్కడే అందరికీ వాళ్ళకి దాణా, వాటికి అవసరమైన దాణా, ఒక పశు వైద్యుడు, అక్కడికి అవసరమైన కూలీలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. వాటిని పాలు తీసుకొని వెళ్ళిపోయి ఇళ్ళ దగ్గర ఎవరి వాటా, ఇప్పుడు మీకు 4 గేదెలు ఉంటే ఆ 4 గేదెలకు సరిపడా మిల్క్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏం చేశారంటే అక్కడికి మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేయాలి. అందుకని వీళ్ళకి ఒక సెంట్రలైజ్డ్ గ్యాస్ బేస్డ్ ఒక ఇంధనం పంపాలని ఇంటింటికి పైప్ లైన్లు వేయాలనుకున్నారు. అందరికీ వేసేసి ఇంటింటికి పైప్ లైన్లు వేసి వాళ్ళు దాని నుంచి వాళ్ళ స్కిల్ ఉపయోగించి దాన్ని తయారు చేసిన తర్వాత దానికి ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయటం గవర్నమెంటే, ప్యాకింగ్ గవర్నమెంటే చేసి దాన్ని మార్కెటింగ్ గవర్నమెంటే చేయటం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చేసేది వాళ్ళ స్కిల్ ఓన్లీ, మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే చేస్తాయి. దీని మూలంగా ప్రతి కుటుంబానికి వాళ్ళ ఆదాయం కానీ వాళ్ళు ప్రతి కుటుంబం ఎంటర్ప్రెన్యూర్ అయినట్టేగా. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది సాధ్యమైంది కదా. అదే అట్లాగే ఈ ఆలోచన 2019లో ఆయన అధికారంలో కొనసాగి ఉంటే అట్లా వచ్చేదేమో. ఇలాంటి నంబర్ ఆఫ్ ఇప్పుడు మనకి ఒక ఇది ఉంది, సముద్ర తీరం, సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో దొరికే బీచ్ శాండ్ దేశంలో ఎక్కడ దొరకదు. ఈ బీచ్ శాండ్ నుంచి మనం థోరియం తీయచ్చు. థోరియం ఏంటంటే ఇప్పుడు జనరల్గా అణు విద్యుత్ కేంద్రాలన్నింటికి మనం యురేనియంతో చేస్తుంటాం. అయితే యురేనియం దానికంటే థోరియంతో చేసే అణు విద్యుత్తు చాలా పవర్ఫుల్గా ఎక్కువగా ఉంటుంది. కొన్ని గిగావాట్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. 1 గిగావాట్ అంటే ఇప్పుడు విజయవాడ లాంటి నగరం మొత్తానికి సరిపోద్ది 1 గిగావాట్ అవసరాలకి. అట్లాంటి కొన్ని గిగావాట్లు చేయొచ్చు. ఇలా ఇందులో నుంచి ఈ బీచ్ శాండ్ నుంచి థోరియం ఎక్స్ట్రాక్ట్ చేసేసి థోరియం నుంచి థోరియం బేస్డ్ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అది చాలా సర్ప్లస్ అయ్యి అసలు వరల్డ్ మన దేశం మొత్తంలోకి ఆంధ్రప్రదేశ్ చాలా సర్ప్లస్ పవర్ చేయటం అనేది ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తుంది. అప్పుడు ఇది బీచ్ శాండ్ కార్పొరేషన్ అది అట్లా పెట్టాలనుకున్నారు. దురదృష్టవశాత్తు అది కూడా అప్పట్లో అట్లా పోయింది. ఇలా చూసుకుంటూ పోతే 2014 నుంచి 19 దాకా అసలు చాలా ఆయన నిర్ణయాలు ఇదైపోయినాయమ్మా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు అంటే ఆయన నిర్ణయాలు అనేవి ఎంత సూక్ష్మంగా ఉంటాయి అనే దానికి చెబుతున్నా. అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత మైక్రో లెవెల్లోకి వెళ్ళరు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీరు చూస్తే ఇట్లా వంపులు కనపడతాయి చాలా సముద్ర తీరం అంతా. ఈ అలలు వచ్చినప్పుడు ఆ వంపుల దగ్గరికి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ వంపుల్లో నీరు కొద్దిగా పట్టి ఉంటుంది, కిందకు వచ్చేస్తుంది. ఆ పట్టున్న దగ్గర అక్కడ కొంత డిపాజిట్ అవుతుంది ప్రెసిపిటేట్. ఆ డిపాజిట్ అయిన దగ్గర దానిలో టైటానియం ఉంటుంది.
ఈ టైటానియం నుంచి టైటానియం ఆక్సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దాని నుంచి ఈ టైటానియం ఆక్సైడ్ చేస్తే పెయింటింగ్ ఇండస్ట్రీస్ వీటన్నిటికీ పనికొస్తుంది. అంటే అసలు ఒక సముద్రపు అలలు రావటం, అలల్లో నీరు అక్కడికి రావటం, అది చిన్నది పట్టి ఉంచటం, దానిలో ఒక టైటానియం అనే ఒక ధాతువు ఉండటం, దాని నుంచి టైటానియం ఆక్సైడ్ తీయటం, దాని నుంచి ఇండస్ట్రీస్ రావటం. అంటే ఈ ఆలోచన చూడండి, ఇదంతా కూడా ఇదే 361 degrees. మీరు చెప్తుంటే నాకే అర్థం చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది, జనాలకి అదే ఇది అర్థం అవ్వడానికి పడుతుంది. అదే అందుకనే ఒక 15 ఏళ్ల పాటు మినిమం, అంటే ఒక రాజకీయ కోణంలో చూడకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీకి కనీసం ఒక 15 సంవత్సరాల పాటు ఉంటే ఇదే కాదమ్మా. అంటే మీరు అనేది 361 అనే దానికి ఇంకొక నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. మీరు రష్యా టూర్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ప్రముఖులతో కలిసి. టూర్ వెళ్తే 2016-17 అనుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ రష్యా అనేది ఏంటంటే చాలా సైంటిస్టులందరికీ పరిశోధనలకు అమెరికా తర్వాత రష్యా ఎక్కువ మంది ప్రపంచం నుంచి వచ్చి అక్కడ సైబీరియాలో పరిశోధనలు చేస్తుంటారు ఎక్కువ మంది. మనకి రష్యాలో ఉండే పరిశోధనలు అన్నిటికీ మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐడిపిఎల్ ఇచ్చే సాంకేతిక పరిజ్ఞానం, ఈ ఐడిపిఎల్ అనేది రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైంది. ఈ ఐడిపిఎల్ నుంచి తయారయ్యే సాంకేతిక పరిజ్ఞానం మళ్ళీ అక్కడ సైంటిస్టులకు ఉపయోగపడుతుంది. అయితే ఈ చలికాలం శీతాకాలంలో విపరీతంగా ఉంటుంది, అక్కడ గడ్డగట్టుకుపోద్ది, పరిశోధనలు సాగవు ముందుకి. ఇది బాబు గారు వెళ్ళినప్పుడు అది దృష్టికి వచ్చింది. యాక్చువల్గా ఇది రష్యా ఆ దేశం, అక్కడ సైంటిస్టులు, అక్కడ పరిశోధనలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సంబంధం ఉంటుంది ఆలోచించరు కదా. కానీ బాబు గారు అలా ఆలోచించారు, దాన్ని ఎట్లా రాష్ట్రానికి అనువుగా మలచొచ్చు అనేది ఆలోచించి ఏం చేశారంటే వాళ్ళకు ఒక ప్రపోజల్ పెట్టారు. మీరు ఈ వింటర్ సీజన్లో ఇక్కడ మీరు పరిశోధనలు చేయలేరు కదా, అందుకని మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో నేను ఇంక్లూడింగ్ సీ వాటర్తో కూడా కలుపుకొని 3000 acres అలాట్ చేస్తాను, ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయండి మీరు ఈ టైంలో మీకు పరిశోధనలకు అనుకూలించిన టైంలో అక్కడికి వచ్చి మీరు పరిశోధనలు చేయండి అన్నారు. వాళ్ళు స్టన్ అయిపోయారు చాలా. వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని దానికి ఓకే చెప్పారు. ఒకవేళ మరి 2019లో మీరు అన్నట్టు కంటిన్యూ అయ్యి ఉంటే అక్కడ ఒకవేళ ఉత్తరాంధ్ర ప్రదేశంలోనే ఎక్కడో సంథింగ్, మరి బాబు గారు ఐడియా అప్పట్లో ఎలా ఉందో, ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర స్థానం అయ్యేది. ప్రపంచంలో పరిశోధకులందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిశోధనలు చేసేవారు. అలాంటి అవకాశం కూడా పోయింది. ఇలాంటి ఎన్నో రకాలు మనం మిస్ అయ్యామమ్మా 2019లో. అది బాబు గారు లేకపోవటం మూలంగా.